ఆగస్టు 15వ తారీఖు జరిగిన ప్రో కబడ్డీ యాక్షన్లో తెలుగు టైటన్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ షెరావత్ను అనుకున్నట్టుగానే ఎఫ్విఎం కార్డు యూజ్ చేసి తిరిగి టీంలోకి తీసుకున్నారు. ఈ రైడర్తో పాటు ఒక రైట్ కార్నర్ డిఫెండర్ క్రిషందుల్ను కూడా తెలుగు టైటన్స్ యాక్షన్లో 70 lakhsకు సొంతం చేసుకున్నారు. ఈ ప్లేయర్ గతంలో దబాంగ్ ఢిల్లీ కేసీ పట్నా పైరేట్స్కి అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. కాబట్టి తెలుగు టైటన్స్ 70 lakhsకి ఈ ప్లేయర్ని అయితే యాక్షన్లో సొంతం చేసుకున్నారు. డిఫెండర్తో పాటు ఆల్రౌండర్ విజయ్ మాలిక్ను తెలుగు టైటన్స్ యాక్షన్లో 20 lakhsకి అయితే సొంతం చేసుకోగలిగారు. ఇది ఒక మంచి స్మార్ట్ బై అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్ నుండి. ఎందుకంటే ఈ ప్లేయర్ గతంలో దబాంగ్ ఢిల్లీ కేసీకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ రైడింగ్తో పాటు మ్యాచ్ మధ్యలో సర్ప్రైజింగ్ ట్యాకిల్ చేశాడు. కాబట్టి ఒక మంచి బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. పవన్ కుమార్ షెరావత్ రైట్ రైడర్, విజయ్ మాలిక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ రైడర్. మరి రైట్ లెఫ్ట్ కాంబినేషన్తో వెళ్తే సీజన్లో కూడా టీంకు మంచి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. మరి పీకేఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.